హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. హోమ్ మేకర్స్కి మార్నింగ్ లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయడంతో డే స్టార్ట్ అవుతాయి. నైట్ కిచెన్ క్లీన్ చేసి పడుకోవడంతో ఎండ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న పెద్ద పనులు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. మార్నింగ్ నిద్ర లేస్తూనే ఇంట్లో పని చేయడం స్టార్ట్ చేయడం కాకుండా నేనైతే ఒక 10 మినిట్స్ని నా కోసం అయితే కేటాయించుకుంటాను. మార్నింగ్ లేవగానే ఒక ఫుల్ బాటిల్ వాటర్ అయితే కంప్లీట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లో చేయాల్సిన పనులకైతే మూవ్ అవుతాను. దీనికోసం నేను రెగ్యులర్గా నిద్రలేచే టైం కన్నా ఒక 10 మినిట్స్ ముందైతే నిద్రలేస్తాను. ప్రతిరోజు ఒకేలా ఉండదు కదండి, ఒక్కొక్కసారి అలా 10 మినిట్స్ ముందు లేవడం అవ్వదు. అలాంటప్పుడు నేనైతే పని చేసుకుంటూనే బాటిల్తో వాటర్ పక్కన పెట్టుకొని ఆ వాటర్ అయితే కంప్లీట్ చేస్తాను. మార్నింగే ఇలా ఒక 1 బాటిల్ వాటర్ కంప్లీట్ చేయడం అనేది నాకైతే నా కోసం కొంచెం టైం స్పెండ్ చేసుకున్నానన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీంతోపాటు నెక్స్ట్ చేసే పనులకి హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ప్రతి హోమ్ మేకర్ ప్రతిరోజు ఖచ్చితంగా చేయాల్సిన పని కుకింగ్. ఈ కుకింగ్ విషయానికి వస్తే మనం డైలీ మీల్ ప్లాన్ కానీ వీక్లీ మీల్ ప్లాన్ కానీ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి కుకింగ్ టైంలో ఏం వండాలి ఏం చేయాలన్నా కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం అక్కడ టైం సేవ్ అవుతుంది. దీంతోపాటు వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ స్టోర్ చేయడానికి డైరెక్ట్ కవర్స్ కాకుండా ఇలాంటి ఫ్రిడ్జ్ కంటైనర్స్ని యూజ్ చేయడం వల్ల వాటి షెల్ఫ్ లైఫ్ అన్నది కూడా ఎక్స్టెండ్ అవుతుంది. నేనైతే తెచ్చిన వాటిలో ఆకుకూరలను అయితే ఫస్ట్ వండడానికి ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత కూరగాయలను అయితే కుక్ చేస్తాను. ఈ మీల్ ప్లాన్లో బ్రేక్ఫాస్ట్ విషయంలో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటానండి. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మనం బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళకి నచ్చిన ఫుడ్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెమైనా ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీలో ఎంతమందికి మనం వంట చేస్తున్నప్పుడు ఏదో అవసరం వచ్చినప్పుడు అయ్యో ఈ వస్తువు అయిపోయింది అన్న ఎక్స్పీరియన్స్ ఉంది? నేనైతే నాకు ఫాస్ట్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఎక్కువే ఉన్నాయండి. సో నేనైతే ఏదైనా ఒక వస్తువు ఇంట్లో అయిపోయిన వెంటనే ఒక బుక్లో నోట్ చేసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాను. ఆ బుక్ని కూడా అక్కడ ఇక్కడ పెడితే మరలా మిస్ అవుతుంది కాబట్టి నోట్ చేసిన ఆ బుక్ని, పెన్ని కిచెన్లోనే పెట్టుకుంటూ ఉంటాను. ఇలా చేయడం వల్ల మనకి ఏ వస్తువు అయిపోయింది, ఏ వస్తువు ఇంట్లో ఉన్నది అన్నది ఒక ఐడియా ఉంటుంది. ఈ గ్రాసరీస్ విషయంలో నేను ఫాలో అయ్యే ఇంకో పాయింట్ ఏంటంటే, ఏమైనా గ్రాసరీస్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలితే అవన్నీ పట్టుకెళ్ళి ఒకే షెల్ఫ్లో పెడతాను. కాకపోతే ప్రతిసారి ఆ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి గ్రాసరీ లిస్ట్ని చెక్ చేసుకోవడం కన్నా ఇలా మనం ఫిల్ చేయగా ఇంకా ఏమన్నా మిగిలితే అలాంటి వాటిని కూడా బుక్లో నోట్ చేయడం స్టార్ట్ చేశాను. అందరికీ అన్ని పనులు చేయడం ఇష్టం ఉండదు. కాకపోతే ఆ పనుల్లో కొన్ని పనులు వాటి మీద ఫోకస్ చేస్తూ చేయాల్సిన పనులు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే నాకు వంట ఎంతసేపు చేయమన్నా చేస్తాను, కానీ గిన్నెలు కడగడం అన్నది ఒక పెద్ద టాస్క్ కింద ఫీల్ అవుతాను. ఈ గిన్నెలు కడగడం అన్నది అంత ఫోకస్డ్గా చేయాల్సిన వర్క్ ఏం కాదు. సో నాకు ఇష్టం లేని ఇలాంటి పని చేసేటప్పుడు నేనైతే నాకు ఇష్టమైన మరో పనిని చేస్తూ ఈ పని చేస్తాను. మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఈ గిన్నెలు కడుగుతూ ఉంటాను. లేదు అంటే మొబైల్లోనే నాకు ఇష్టమైన వాటిని పెట్టుకుని వింటూ అయితే ఈ పని చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీనింగ్ అండి. క్లీనింగ్ విషయంలో నాకైతే మా ఇంటి మొత్తానికి కిచెన్ని క్లీన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అనిపిస్తుంది. ఒక్క రోజులోనే కిచెన్ మొత్తం క్లీన్ చేశాను అంటే తర్వాత నాకు చాలా టైర్డ్గా కూడా ఫీల్ అవుతాను. ఈ కిచెన్లో నేను క్లీన్ చేయాల్సినవి 7 సెల్ఫ్స్ ఉంటాయి. సో నేనైతే 2+2+2+1 మెథడ్ని ఫాలో అవుతాను. కిచెన్లో మ్యాథమెటిక్స్ ఏంటి అనుకుంటున్నారండి? అదేం లేదండి, ఉన్న ఈ 8 షెల్ఫ్స్ని ఒక 4 డేస్ అయితే ప్లాన్ చేసుకుంటాను. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల పర్టికులర్గా మనము అదే పని మీద కూడా చేయక్కర్లేదు. ఒక పక్క వంట చేస్తూ కూడా ఇంకొక పక్క క్లీన్ చేసుకునే విధంగానే ఉంటుంది. నేనైతే ఈ మెథడ్ ఫాలో అవడం స్టార్ట్ అయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ అన్నది నాకు అంత పెద్ద బర్డెన్గా అయితే అనిపించట్లేదు. అలా కాకుండా మనం 1 డేలోనే ప్లాన్ చేసుకున్నామంటే స్టార్టింగ్లో చేసేస్తాం, కానీ అలా కొన్ని మంత్స్ అయ్యేసరికి మనకి ఆ పని చూస్తేనే కొంచెం భయంగా అనిపించి పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
నెక్స్ట్ వన్ వచ్చేసి కుకింగ్ అండి. మనం ఎవరికైనా కాల్ చేసామంటే ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనడం ఎంత కామన్ క్వశ్చనో, ఈరోజు ఏం వండడం కూడా అంతే కామన్ కదా. సో ఈ కుకింగ్ విషయానికి వస్తే వంటకు సంబంధించినంత వరకు పర్సన్కి మారిపోతూ ఉంటాయి. ఒక ఫ్యామిలీకి మరో ఫ్యామిలీకి కూడా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా చేంజ్ ఉంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి, మీరు వీక్లో వండేదాన్ని బట్టి ముందుగానే కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల వంట చేసే టైంలో మీకు టైం సేవ్ అవుతుంది, మీకు ఎనర్జీ సేవ్ అవుతుంది. ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న పాయింట్స్ ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చినా లేక యూస్ఫుల్ అయింది అనిపించినా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.